చెప్పేసి ఆ రోజు చెప్పడంతో ఈరోజు మన గంగవరం మండలము మేల్మై పంచాయతీ గుంట్లపల్లి గ్రామానికి సంబంధించిన రమణారెడ్డి గారు ముందుకు వచ్చినారు. ఎందుకంటే మనం చేస్తూ ఉండే పోరాటాలు అప్ టు డేట్ ప్రతిరోజు టీవీలోన అదేవిధంగా పేపర్లోన ఫేస్బుక్లోన వాట్సాప్లో చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు ఆయన ఆకర్షితుడై మీరు మంచి పోరాటాలు చేస్తున్నారు, జనానికి చాలా ఉపయోగపడుతున్నారు, ప్రజా సమస్యల్ని ఏకదాటిగా ఎక్కడ కూడా కానీ మీరు సరెండర్ కాకుండా ప్రజా సమస్యలపైన పోరాటం చేసి సమస్యలు పరిష్కరిస్తున్నారు. కాబట్టి నేను కూడా ఆ సంస్థలో ఒక సభ్యుడిగా చేస్తారని చెప్పేసి ఆయన అభిప్రాయం తెలియపరచడం జరిగింది. ఆ అభిప్రాయం మేరకు మనోతో కూడా మాట్లాడితే అదే ట్రెజరర్గా ఇస్తే ఆయన కొంచెం బాగుంటుంది అని చెప్పేసి కూడా మనోళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మన గుంట్లపల్లి గ్రామానికి సంబంధించిన రమణారెడ్డి గారిని మన పల్మనేరు నియోజకవర్గము జాతీయ మానవ కుటుంబ అవినీతి నిర్మూలన సంస్థ ట్రెజరర్గా ఆయన్ని ఎంపిక చేయాలని చెప్పేసి ఆయన్ని సన్మానించాలని కూడా మేము అనుకున్నాము. ఆ ప్రకారమే ఈరోజు అందరూ కూడా ముఖ్యమైన నాయకుల్ని పిలిపించి ఆయన్ని ఎంపిక చేసి అందరి సమక్షంలో ఆయన బాధ్యతలు ఇస్తామని చెప్పేసి కూడా అనుకున్నాము. ఆ నేపథ్యంలోనే ఈరోజు అందరినీ పిలిపించి ఆయనకి సన్మానం చేసి ఆయన ట్రెజరర్గా కొనసాగేదానికి అన్ని అర్హతలు అందరి సమక్షంలోనే పనిచేస్తున్నామో, ప్రజలకు ఓదార్పుగా మనం పనిచేస్తున్నామో, ఓదార్చి జనాన్ని ఎలాగైతే నడిపిస్తున్నామో ఆ విధంగా ఆయన కూడా బాధ్యతని నెరవేర్చాలని చెప్పేసి కూడా మేము ఆకాంక్షిస్తూ నమ్ముతా ఉన్నాము. ఆయన పేరు నమ్మకంగా ఉన్నది కాబట్టి చేస్తాడని చెప్పేసి కూడా ధైర్యం ఉన్నది. అందులో భాగంగా ఇంతకు ముందు ఆయనకి ఆ ఊళ్ళో సమస్య ఆ ఊరు మొత్తము ఉంటాయి ఆయనకి ఇబ్బంది పెట్టి ఆయన గాయపరిచి తలకు కూడా కుట్రలో ఉన్నాయి. ఆ సందర్భంలో మనం జాతీయ మానవ కుటుంబ అవినీతి నిర్మూలన సంస్థ టీము అతనికి అండదండగా ఉండి ఆ ఊరిని అట్లా గడగడలాడించినాము. అదేవిధంగా మనం చేసిన ప్రయత్నం ఫలించినది కాబట్టి ఇప్పుడు ఆ ఊరు మొత్తం కూడా ఆయనంటే భయం ఉన్నది, భక్తి ఉన్నది. ఈరోజు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నా ఆయన పిలిపించి మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనము చేసే ప్రయత్నము అందరి కోసం గ్రామం బాగుండాలి, ప్రజలు బాగుండాలని సంకల్పంతో మనం పనిచేస్తున్నాం కాబట్టి అది ఫలించినాయి. కాబట్టి ఈరోజు నేను కూడా ఒక నాయకుడిగా నియమాలతో నేను కూడా ఎంత 10 మందికి ఉపయోగపడతా అని ఒక ధైర్యంతో ముందుకు వచ్చిన దానికి ఆయనకి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ ఆయన తీసుకున్న బాధ్యతల్ని నెరవేర్చాలని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. ఒక్క నిమిషం. ఫోటో వీడియో ఒక్క నిమిషం. ఆ ద్వారా మనం ఒకసారి మనకు నాకు అప్పగించిన బాధ్యతని నేను మన జాతీయ మానవ సభ్యుల అందరి సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడడానికి నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకొని నేను అనేది ఏ విధంగా చూపిస్తాను నా ఉండటం సార్కి అనేది నేను చెప్పడం జరుగుతుంది. సంఘం తరఫున మన రమణారెడ్డి గారిని గుంట్లపల్లిలో ఆ ఊరు మొత్తం కలిసి హింసించి కొట్టి తలగా గాయపరిచింది. మన సమస్య ద్వారా పోయి ఆయనకి మనం రక్షణగా తీసుకుంటుంది. ఈరోజు మనకి ఆయన మనకు రక్షణగా నిలుచుకొని మనకి చేదుడు ఓదోడుగా మనల్ని ఏమొచ్చినా ముందర నిలిచి మనం జయపదం చేస్తాడు ఆయన. అటువంటి నాకు తెలుసు ఆయన గురించి. యాడికైనా తెగాయిస్తాడు ఆయన. రెడ్డి అంటే ఏమి
ఆయన అంత పేదలు లేనివాడు ఆయన. నాకు తెలుసు ఆయన గురించి ఏమే. ఆయన మన సంఘంలో చేరి ఒక అధ్యక్ష పదవి తెలుసుకున్న దానికి ధన్యవాదాలు. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మరియు అవినీతి నిర్మూలన సంస్థ పలంనేర్ డివిజన్ కార్యదర్శిని. ఈరోజు మన జాతీయ మానవ హక్కుల సంస్థలో మన రమణారెడ్డి గారు మన సంస్థకి చాలా రోజుల నుండి మన తరపున వచ్చి మన సంస్థలో పోరాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఆయనకే ఒకసారి అన్యాయం జరిగినప్పుడు మన సంస్థ ద్వారా పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు ఆయనకి మన టీంలో కోశాధికారి పదవి అప్పచెప్తున్నాము. అదేవిధంగా ఈయన కోశాధికారి పదవికి తగిన న్యాయం చేస్తారని అందరు ప్రజలకి హెల్ప్ చేస్తూ మన టీంకి హెల్ప్గా ఉంటూ మన టీం సపోర్ట్గా ఉంటూ ఆయన బాధ్యత నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఆయన్ని కోశాధికారికి ఎన్నుకున్నందుకు అభినందిస్తూ ముగిస్తున్నాను. జాతీయ మానవ హక్కుల సంఘం మరియు అవినీతి నిర్మూలన సంస్థ మన పలంనేరు నియోజకవర్గం అధ్యక్షునిగా నన్ను నియమించినారు. ఈరోజు మంచి శుభవార్త. మన గంగవరం మండలం మేలుమై పంచాయతీ గుండ్లపల్లి మన రమణారెడ్డిని ఈరోజు మన సంస్థలో కోశాధికారిగా అందరి సమక్షంలో మన అందరి తరఫున ఆయన బాధ్యత తీసుకుంటున్నారు. కావున ఆయన కూడా మనలో ఒక దీనిగా అన్ని సమస్యలకి ముందుండి నేను కూడా పరిష్కరిస్తే అన్ని సమస్యలకి నేను కూడా తోడుగా ఉంటాననేసి ఈరోజు మన అందరి తరఫున వచ్చి పాల్గొంచుకుంటున్నారు. కావున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. మా జిల్లా అధ్యక్షుల వారి డివి గారికి నమస్కారం. ఈరోజు మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థలో ఆఫీసులో ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మన గొండ్లపల్లి గంగవరం మండలం గొండ్లపల్లి విలేజ్కి సంబంధించిన రమణారెడ్డి గారు నియోజకవర్గ కోశాధికారిగా ఎన్నిక చేయడం జరుగుతూ ఉంది. మా అధ్యక్షులు ఆయన కూడా మా మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థలో దాదాపు ఒక 2-3 సంవత్సరాల అనుబంధం ఉంది రమణారెడ్డి గారికి. మా సార్ గారు మా టీం చేసే ప్రతి ఒక్కటి దాన్ని ఫాలో అయ్యి ఈ సమస్యలో ఉంటే మనం కూడా 10 మందికి ఉపయోగపడతామనే ఒక కారణంతో ఆయన కూడా ముందుకు రావడం జరిగింది. మా అధ్యక్షులు కూడా కానీ ఆయన మంచితనాన్ని చూసి ఆయన్ని నియోజకవర్గ కోశాధికారిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు కూడా కానీ మా సంబంధించిన స్టీమ్కి కూడా చాలా గౌరవమైన పదవులు ఇచ్చుకుంటూ పోతున్నాడు మా అధ్యక్షులు. ఆయన ఎప్పుడు కూడా కానీ ఆయన బాగుండాలనేసి మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా కానీ మా సంస్థని ఇంకా ఢిల్లీ వరకు తీసుకొని పోతామనేసి కూడా గర్వంగా చెప్తున్నాం. నేను వచ్చి మా మహిళా అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ రెడ్డి సార్ నుంచి రమణారెడ్డి గారు మా సంస్థలో కోశాధికారి గారుగా ఎన్నుకుంటున్నాము. ఆయనకి మా ధన్యవాదాలు. అదేవిధంగా మేమంతా కలిసి ఎక్కడైనా ఎవరికి అన్యాయం జరిగిందంటే మేము అందరూ పోతాము, అందరూ కలిసి పోయి న్యాయం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ సార్ ఇప్పుడు మాలో కలిసి మేమందరూ మన టీమ్గా ఒక్కట్టుగా పోయి న్యాయం చేస్తాము. అందరితో మాట్లాడి ఏదో ఇద్దాము అనేసిగా మాట్లాడి జాతీయ మానవ హక్కుల తరఫున ఆనందించాల్సిన రోజు ఈరోజు మనం ఆనందించాల్సిన రోజు. ఎందుకంటే మన గుండ్లపల్లికి సంబంధించిన రమణారెడ్డి అనేబడి వ్యక్తి ఈరోజు మన పలంనేరు నియోజకవర్గ కోశాధికారిగా బాధ్యతలు తీసుకుంటున్నారు. కాబట్టి అతనికి ఈ సంస్థకి ధన్యవాదములు.